విజయవాడలోని కేశినేని భవన్ పై ఉండే చంద్రబాబు ఫ్లెక్సీని తొలగించారు. గతంలో పసుపు జెండాలతో ఉన్న కేశినేని భవన్ దర్శనమిచ్చేది. నిన్న టీడీపీ జెండాలను తీసివేసిన కేశినేని నాని ఇవాళ చంద్రబాబు తెలుగుదేశం నేతలతో కూడిన చిత్రాలను తొలగించారు. ఆ స్థానంలో కేశినేని నాని, కేశినేని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై కేశినేని భవన్ వద్ద నుంచి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ ఎంపీ కేశినేని నాని సంబంధించిన కార్యాలయం వద్ద ఉన్నాం. నిన్నటి వరకు కూడా టీడీపీ పార్టీ బ్యానర్లు, అలాగే ఫ్లెక్సీలు, అలాగే జెండాలతో ఉన్న ఈ పార్టీ కార్యాలయం ప్రస్తుతం చూస్తే కనుక కేశినేని నాని రాజీనామా ప్రకటన తర్వాత పూర్తిగా రూపురేఖలు మారిపోయాయని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా ఇప్పుడు మనం చూస్తున్న బోర్డు ఏదైతే ఉందో ఐ లవ్ విజయవాడ లోక్సభ సభ్యుని కార్యాలయం అనేది ఏదైతే ఉందో ఆ స్థానాల్లో టీడీపీకి సంబంధించిన బోర్డులు ఉండేవి. టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటోలు ఉండేవి. ఇక ప్రస్తుతం పైన చూస్తుంటే ఐ లవ్ విజయవాడ అనేది ఒక ఫ్లైఓవర్లు సంబంధించిన విజువల్ ఏదైతే బోర్డు ఏదైతే ఉందో ఆ స్థానంలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అంటే విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారి ఫోటోలు అయితే ఉండేవి. కానీ కేశినేని నానికి టీడీపీ పార్టీకి సంబంధం లేదంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వనని ఆయనకి స్పష్టం చేసిన తర్వాత తాను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అలాగే ఆయన బాటలోనే ఆయన కుమార్తె ప్రస్తుతం 11వ డివిజన్కి సంబంధించి కార్పొరేటర్గా వ్యవహరిస్తున్న కేశినేని శ్వేత కూడా తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. అది ఆమోదం తెలిపిన తర్వాత పార్టీ కూడా రాజీనామా చేస్తామని చెప్పి అవి వెల్లడించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా అంటే టీడీపీ పార్టీలో నేను ఉండను, మా అవసరం పార్టీకి లేనప్పుడు పార్టీ అవసరం కూడా తమకు లేదని అటు కేశినేని నాని కావచ్చు, కేశినేని శ్వేత కూడా చాలా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యాలయం ఏదైతే కేశినేని నానికి సంబంధించిన కేశినేని భవన్గా పిలిచే ఈ కార్యాలయం ఏదైతే ఉందో ఈ కార్యాలయానికి ఏర్పాటు చేసిన బ్యానర్లన్నీ కూడా తొలగించారు. గతంలో ఇప్పుడు చూస్తున్న బ్యానర్ల ప్లేస్లో గతంలో ఓవైపు చంద్రబాబు నాయుడు, ఓవైపు ఎవరైతే ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సీనియర్ ఎన్టీఆర్ ఆయన ఫోటోలతో పాటు మరొక ఫోటోలో కేశినేని నాని, అలాగే ఎన్టీఆర్, కేశినేని శ్వేత, చంద్రబాబు నాయుడు వీరందరి ఫోటోలు కూడా ఉండేవి. కానీ ఎప్పుడైతే పార్టీకి తాను దూరంగా ఉంటాను, తను పార్టీ వీడుతున్నానైనా స్పష్టం చేశారో రోజుకొక ట్విస్ట్ ఇస్తూ కూడా మొదట తన కార్యాలయంలో ఉన్న టీడీపీ జెండాలను తొలగించారు. ఆ తర్వాత ప్రస్తుతం తన కార్యాలయానికి ఉన్న టీడీపీకి సంబంధించిన బ్యానర్లన్నీ కూడా తొలగించారు. కేవలం తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి తాను చేసిన కృషికి సంబంధించిన గుర్తులు ఏవైతే ఉంటాయో అటు ఫ్లైఓవర్లు, రోడ్లు కావచ్చు, అలాగే దుర్గగుడి ఫ్లైఓవరు, అలాగే బెన్ సర్కిల్ నుంచి ఉన్న ఫ్లైఓవర్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉందని తెలియజేస్తూ అందుకు సంబంధించిన వివరాలకు సంబంధించిన ఫ్లెక్సీలను పెట్టారు. ముఖ్యంగా తాను ఎప్పుడూ విజయవాడలోనే ఉంటాను, విజయవాడకు నేను ఎప్పుడూ కాపలా కుక్కనంటూ కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. ఆ క్రమంలోనే వెనక చూస్తుంటే కనుక ఐ లవ్ విజయవాడతోనే నేనుంటా, నాతోనే విజయవాడ ఉంటుంది అని తెలియజేసేలా ప్రత్యేకంగా ఇక్కడ టీడీపీ బోర్డులన్నీ కూడా తొలగించి తనకు సంబంధించి వ్యక్తిగతంగా ఉన్న ఈ బోర్డులను కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.